దేవునికి మహిమ కలుగును గాక. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ మంగళగిరి టౌన్ ప్యారిష్ సంగమునకు శుభములు వందనాలు తెలియచేసుకుంటున్నాను. నా పేరు విజయశ్రీ ఎల్లంపల్లి. నేను లోగడ ఈ చర్చిలో 15 years బ్యాక్, అంతకుముందు నుంచి కూడా చర్చ్ మెంబర్నే. ఉద్యోగ కారణాల వల్ల మేము ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వెళ్ళి కొంతకాలం ఉండాల్సి వచ్చింది. తర్వాత నేను అప్పుడప్పుడు వస్తూ ఉన్నాను. నా ఓన్ హౌస్ ఇక్కడ ఉండడం వల్ల సంఘం అంతా కూడా మాకు తెలుసు. ఇప్పుడంతా కొత్త వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మరి ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తురాలు అయినందుకు మరి నాకు ఇచ్చిన ఈ యొక్క దేవుని కృపను బట్టి అయ్యగారికి సంఘానందరికీ కూడా వందనాలు తెలియజేసుకున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న పాట ప్రార్థన చేసుకొని, చిన్న ప్రార్థన తర్వాత ఒక పాట పాడి నేను మెసేజ్ స్టార్ట్ చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి వెళ్ళలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. నీ యొక్క మితిలేని కృపను బట్టి నన్ను మరలా ఈ యొక్క మందిరంలో మంగళగిరి టౌన్ ప్యారిష్లో మరి నిలబెట్టి తండ్రి మీ యొక్క పాట ద్వారా మాట ద్వారా నాయన మీరు మహిమ తెచ్చుకుంటున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క వాక్యం విని బిడ్డలందరికీ కూడా తండ్రి నన్ను మరుగుపరిచి మీరే నాయన నా నోటిని బురగా వాడుకొని తండ్రి మెసేజ్ని మరి ప్రశాంతంగా అర్థమయ్యేలాగా నా ద్వారా పలికిస్తారని మీకే వందనాలు తెలియజేసుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వెల్కమ్ టు డిజిటల్ గాస్పెల్. చిన్న మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. ప్రేమ
దేవుని వాక్యంలోనికి వెళ్దాము. నేను అనేక సార్లు మరి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు సాగిలపడుట అనే మాటను ఎక్కువగా చూస్తూ ఉంటాను. సాగిలపడడం అంటే సాగిలపడుట అన్న సాష్టాంగ పడుట అన్న కూడా ఒక్కటే. అది మనం బేస్ వాక్యం చూద్దాము. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 7వ వచనము. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనము. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదాం అనే మాట ఉంటుంది. రండి సాగిలపడి అంటే అందరూ యావత్తు ప్రపంచానికి పిలుపునిస్తున్నాడు. దేవునికి యందు విశ్వాసం ఉంచిన వారికి, భక్తులైన వంటి వారికి, ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారు అందరికీ కూడాను, అన్యులకేమి మరి ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు కాబట్టి అందరికీ పిలుపునిచ్చినట్లే. కనుక ఈ సాగిలపడుట అనే మాటను చూస్తే ఏ సమయంలో ఎందుకు ఎవరికి మనం సాగిలపడాలి, ఎందుకు సాగిలపడాలి, అసలు ఎవరికి సాగిలపడాలి? సాగిలపడటం అంటే తల నుంచి కాలు వరకు, నడినెత్తి మొదలుకొని కాలు వరకు కూడా ఈ నమస్కారాలలో డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఎదురుపడినప్పుడు పెద్దవాళ్ళు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, గౌరవనీయులైనటువంటి వారందరికీ కూడాను మనం కనపడ్డప్పుడు ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ఒక సుహృద్భావాన్ని ప్రకటించుకోవడానికి మనం నమస్కారం చేస్తాము. అదొక పద్ధతి. అయితే మరి ఈ సాగిలపడటం అనేది కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో మరి మనుషులు వారి ఆపదలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు మరి దేవుని ఎదుట వారి యొక్క ఆత్మను కుమ్మరించుకోవడానికి, వారి బాధలను చెప్పుకోవడానికి, వారి యొక్క సమస్యలకు మరి నా దేవుడు నాకు పరిష్కారం ఇస్తాడు అని చెప్పేసి వారి దేవతలకు కానీ, హిందువులైతే మరి క్రీస్తును నమ్ముకున్న వారు మనలాంటి వారం అయితే మరి ఎక్కువగా వారి హృదయంలో బాధపడి వేదన కలత చెందినప్పుడు మరి సాష్టాంగపడి కుమ్మరించుకుంటారు వారి హృదయాన్ని, వారి బాధల్ని. అది ఎక్కడ పడితే అక్కడ కాదు. చర్చెస్లో సాష్టాంగపడరు. మరి మామూలు సంఘాల్లో ఎక్కడైనా ప్రేయర్స్ జరిగినప్పుడు సాగిలపడరు. మరి ఎక్కడ సాగిలపడతారు అంటే ఒంటరిగా. ఎందుకంటే మనకు బాధ కలిగినప్పుడు ప్రార్థనలో కూడా రకాలు, సంఘ ప్రార్థనలు, ఒంటరి ప్రార్థనలు, మరి రహస్యంగా చేసుకునే మన గదిలో తలుపు వేసుకొని నీ రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమని చెప్తారు మరి దేవుడు. అలాంటప్పుడు ఎక్కువ వేదన అనుభవించినప్పుడు ఈ సాగిలపడటం అనే మాటని మనం తీసుకోవచ్చు. సాగిలపడటం అంటే ఆపాదమస్తకం అంటే బొక్కబోరలా పడిపోయి ఆ యొక్క దేవుని సన్నిధి కానీ, లేదా మరి పెద్దల సన్నిధిలో కానీ అట్లా వారి ఉద్దేశాలను బట్టి, వారి ప్రాబ్లమ్స్ని బట్టి, ఆ రేంజ్ని బట్టి మరి సాగిలపడడం జరుగుతుంది. మరి సాగిలపడటం అనే విషయము మనం చూసినట్టయితే కొన్ని మనం అధ్యాయాలు చూద్దాము దేవుని గ్రంథం నుంచి. ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. అబ్రహాము, హాగరు, ఇష్మాయిల్. అబ్రహాముకి చాలా కాలం వరకు సంతానం లేదు. మరి హాగరు అనే ఆమెతోని సంబంధం కలిగి ఉన్నప్పుడు భార్య మాట తీసుకుని, నేను చాలా షార్ట్కట్లో చెప్తున్నానండి ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి మనకు అందరికీ ఇవన్నీ తెలుసు. బట్ ఈ సాగిలపడటం అనేది మనం సందర్భోచితంగా తీసుకుంటున్నాం కనుక ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ గబబా కొన్ని వచనాలు నేను చెప్తాను. హాగరు, అబ్రహాము, ఇష్మాయిలు. మరి ఆదికాండము 17వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. వారికి పిల్లలు లేని సందర్భంలో మరి ఆమెకు అబ్రహామునకు యెహోవా ప్రత్యక్షమయ్యి, నేను సర్వశక్తి గల దేవుడిని కనుక నేను మీకు సంతానం కలగచేస్తాను, నీకు కూడా ఏ దిగులు చింత లేదు అని చెప్పేసి వారి సందర్భంలో ప్రత్యక్షమై, సర్వశక్తి గల దేవుడను నేను అబ్రహాము దేవుడను అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను అని ఉంది. అది మీరు రెఫరెన్సెస్ ఎవరైనా రాసుకుంటే రాసుకోవచ్చు. 17వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉంది. సాగిలపడటం అంటే దేవుని ఎదుట తనకున్న సంతానలేమి గురించి వేదన చెందుతూ, ఎందుకంటే బోలెడంత ఆస్తి సంపాదించుకుని ఉంటాడు, బంధు బలగాన్ని సంపాదించుకుని ఉంటాడు, మంది బలం అంతా ఉంటుంది, మరి ఎన్నో అంటే పశు సంపద కానీ అన్ని ఐశ్వర్యాలు కలిగి ఉంటాడు అబ్రహాము. కానీ 100 ఏళ్ల వరకు కూడా సంతానం లేనందువల్ల మరి ఈ హాగర్ అనే దాసి వలన తన సంతానం పుట్టబోయే ముందు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి సాగిలపడి, దేవుని ఎదుట సాగిలపడి, యెహోవా తండ్రి మరి నిన్న నేడు రేపు ఒక రీతిగా ఉండే త్రియేక దేవుడు కనుక ఆయన మరి మాటను బట్టి సాగిలపడ్డాడు. కళ్ళకు కనపడకపోవచ్చు కానీ వాక్ అయితే వినపడింది కాబట్టి
దేవునికి విధేయుడై సాగిలపడ్డాడు. సాగిలపడటంలో గొప్ప విధేయత కూడా మనం చూడగలము. కనుక అదొక వచనం తీసుకుంటే సాగిలపడనని ఉంది. తర్వాత శారాగా పేరు మార్చబడినప్పుడు శారాయి పేరు ఫస్ట్, శారా పేరు శారాయి 17 ఆదికాండం 17 వచనంలో చూసినట్లయితే ఆమె పేరు మార్చినప్పుడు మరలా అబ్రహాము సాగిలపడతాడట. ఇలా సాగిలపడేటటువంటి విషయాలన్నీ కూడాను మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోతే కృతజ్ఞత అంటే విధేయతను తెలియచేసుకుంటూ తను దేవుని ఎదుట సాగిలపడి ప్రతి విషయానికి తనకిచ్చిన ఈవిని బట్టి ఆయన హృదయపూర్వక వందనాలు వినయముతో, అది ఎక్కువ వినయం ఉన్నప్పుడు, అధిక వినయం ఉన్నప్పుడు మాత్రమే ఆ పని సామాన్యమైన మనిషి చేయగలడు. మామూలు అప్పుడైతే జస్ట్ థ్యాంక్స్ చెప్పడం అనో, ఒక మేలు చేసినప్పుడు వందనాలను కృతజ్ఞతలు అని చెప్పడమో జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే సాగిలపడి, అయ్యా నువ్వు తప్ప మాకు దిక్కులేరు, నేను నీ భక్తుడును అని చెప్పడానికి, ఆయనలోని భయభక్తిని ప్రకటించుకోవడానికి అలా ఆ ప్రవృత్తి ఉంటుందన్నమాట. అనుకోకుండా వచ్చేది, అది అసంకల్పితంగా వచ్చేది ఆ సాగిలపడడం అనేది. కానీ మెంటల్గా ముందుగా ప్రిపేర్ అయిపోయానికి సాగిలపడదామనేది ఏమీ ఉండదు. కాబట్టి ఆ సందర్భంలో కూడా తర్వాత ఆదికాండము 19:2 వచనం చూసినట్టయితే లోతు ఇద్దరు దేవతని సొదొమ గొమొర్రా పట్టణాల మీద వారి యొక్క దుష్టత్వాన్ని బట్టి, దుర్నీతిని బట్టి, ఆ యొక్క కామ వికార చేష్టలను బట్టి ఆ 2 పట్టణాల మీద అగ్ని గంధకం వేస్తాడని మనకు తెలుసు. వేయబోయే ముందు అబ్రహాంతో దేవుడైన యెహోవా కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు. ఇద్దరు ఒక సందర్భంలో అందరి నీతిమంతులను కూడా నువ్వు పాపులతో పాటు చంపేస్తావా అని యెహోవాతో వాదిస్తున్న టైంలో అదంతా అయిపోయిన తర్వాత 10 మంది నీతిమంతులున్నా లేదా 2 నీతిమంతులున్నా కూడా నేను వారిని బట్టి ఆ పట్టణాలను కాపాడుతాను అంటాడు. ఇక్కడ ఆ తర్వాత లోతు అనే అతను బయటికి రప్పించబడి ఆ యొక్క ప్రమాదం నుంచి, అగ్ని ప్రమాదం నుంచి తప్పించబడి బయటకు వచ్చినప్పుడు ఒక చోట కూర్చున్నప్పుడు ఆ లోతుకు 2 దేవదూతలు కనబడతారు. వారికి గబకన సాష్టాంగపడి ఆయన కూడా నమస్కారం చేస్తాడు. లేచి వందనాలు ఏం చెప్పలేదు, కానీ సాష్టాంగపడి అంటే దేవదూతలకు, దేవుని తరఫున వచ్చిన దూతలకు కూడాను అక్కడ సాష్టాంగపడి నమస్కరించినట్టు, దేవునితో సమానంగా వారికి కూడా గౌరవించినట్టుగా మనం చూస్తాము. తర్వాత ఆదికాండం 48:10 నుంచి యాకోబు యోసేపుకి నమస్కారం అంటే యాకోబునకు యోసేపు సాష్టాంగ నమస్కారం చేయటం మనం చూస్తాము. తర్వాత ఆదికాండము 50:18 యోసేపుకు అతని సోదరులు, ఇక్కడ తండ్రి కుమారులు, తండ్రికి కొడుకు అంటే యాకోబుకు యోసేపు కొడుకు కాబట్టి వారు కలుసుకున్న టైంలో తండ్రికి సాష్టాంగ నమస్కారం చేయడంలో తప్పులేదు. ఎందుకంటే నీ తల్లిని తండ్రిని నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు గౌరవించాలని చెప్పారు కాబట్టి, సన్మానించాలి కాబట్టి ఆ యొక్క మాటను తీసుకొని ఇక్కడ యోసేపు యాకోబునకు సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా కనపడుతుంది. తర్వాత యోసేపుకు అతని సోదరుల వల్ల అతనికి ఇబ్బంది, ఇరుకు కలిగింది కాబట్టి వేరే దేశానికి వెళ్ళిపోయి బ్రతకాల్సి వచ్చింది కొంతకాలము. కరువు వచ్చినప్పుడు తర్వాత ఆయన సంపాదించిన సంపాదన వాళ్ళ సహోదరులకి తీసుకొచ్చి రావడానికి, వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళని సంతృప్తి పరచడానికి, సంతోషపరచడానికి మరలా ఆ దేశంలో అడుగుపెట్టినప్పుడు వారు మరి యోసేపునకు సహోదరులు ఎవరి వల్ల అయితే ఈయన బయటికి వెళ్ళిపోయాడో మరి అటువంటి సహోదరులందరూ కూడా, ద్వేషించిన సహోదరులందరూ కూడా అతనికి సాగిలపడి నమస్కారం చేసినట్టుగా చూస్తాము 50:18. తర్వాత ఈ రకంగా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సంఖ్యాకాండంలో మోషే అహరోనులు దేవునికి సాగిలపడినట్లుగా చూస్తాం. సంఖ్యాకాండం 16:45 అహరోను మోషేలు దేవునికి సాగిలపడ్డారు. తర్వాత దేవదూతలకి సాగిలపడ్డారు. ఇలా దేవునికి, దేవదూతలకే కాకుండా రాజులకి ఇంకా అధిపతులకి కూడా సాష్టాంగపడ్డట్టుగా మనకి నిదర్శనాలు ఉన్నాయి. అంటే ఎవరెవరైతే పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారో, ఎవరైతే గొప్ప గొప్ప సహాయాలు చేస్తారో, ఎవరైతే వారిని ఆపద నుంచి కాపాడతారో అనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనుషులు సాగిలపడటం జరుగుతుంది. కనుక మోషే అహరోనులు కూడా. తర్వాత న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో కూడా మనోహ అనే అతనికి సంతానం లేకపోతే ఆయన భార్య మరి దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థించినట్టుగా మనం చూస్తాము. న్యాయాధిపతులు మనోహ అతని భార్య దూత బలిపీఠం మీద దూతతో మాట్లాడి వెళ్ళినప్పుడు దూతకు మేము ఆతిథ్యం ఇస్తాము, మేము పెట్టిన ఆహారం మీరు తినాలంటే ఆ దూత తీసుకోకుండా నేను వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఈ ఆహారం మీ దగ్గర పుచ్చుకోకూడదు అంటుంది. తర్వాత బలిపీఠం మీద వాళ్ళు ఈ యొక్క చేసిన మేలుకు, ఎందుకంటే మనోహకి నీకు వచ్చే ఏడాది కల్లా ఒక కొడుకు పుడతాడు అని చెప్పేసి వాగ్దానం చేస్తాడు దేవుడు. అప్పుడు దూత ద్వారా ఆ యొక్క ప్రత్యక్షత వాళ్ళు కనుగొన్నప్పుడు
భోజనం చేయకుండా దూత వెళ్తుంది. దేవునికి కృతజ్ఞతగా బలిపీఠం మీద వారు గొర్రెని సమర్పించుకుంటారు. అప్పుడు బలులు ఉన్నాయి కదండి, ఆ బలుల ప్రకారం ఆ యొక్క కృతజ్ఞత తెలియచేసుకుంటూ బలులు అర్పించినప్పుడు ఆ అగ్నిలో నుంచి దూత పైకి వెళుతుండడం చూసి వీళ్ళు సాగిలపడినట్టుగా మనం చూస్తాము. తర్వాత ఇంకా మనం నా టైం అయిపోతుందేమో, దయచేసి కొంచెం టైంని నాకు తెలియచేస్తూ ఉండండి. తర్వాత ఇంకొకటి చూసినట్టయితే యోబు గ్రంథము 1:20 మరి యోబుకు వచ్చిన శ్రమలు 1వ అధ్యాయం అంతా కూడాను మరి పరలోకంలో దేవదూతలతో యెహోవా మీటింగ్ పెట్టినప్పుడు, ఒక పీరియాడికల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు సాతాను అనేది చెప్పకుండా అడగకుండా పిలవని పేరంటానికి వెళ్తుంది. వెళ్ళి ఎందుకు వచ్చావని అన్నప్పుడు యోబు గ్రంథంలో మీకు అంతా తెలుసు, నేను మరలా దాన్ని రివీల్ చేయనవసరం లేదనుకుంటాను. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకన్నీ సంతానం కానీ ఆస్తులు కానీ 1 by 1 ఒక రోజులోనే కొన్ని నష్టాలు కలుగుతాయి. మొత్తం ఒక 2-3 రోజుల్లోనే మొత్తం ఊడ్చిపెట్టుకుపోతుంది అతని ఆస్తులు కానీ, తనకున్నటువంటి 10 మంది పిల్లలు, 7 కొడుకులు 3 ఆడపిల్లలు అనుకుంటా, సంతానం అంతా కూడా వారు చనిపోవడం అంతా జరుగుతుంది. అంతా నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, అది నేను సంపాదించింది ఏం కాదు, ఆయన కృప వల్ల నేను పొందిందే కాబట్టి ప్రభా నీ ఇష్టము, నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానని ఆయన 20-21 యోబు గ్రంథము 1వ అధ్యాయము 20-21 నేల మీద పడి సాష్టాంగపడ్డాడు. నేల మీద పడి సాష్టాంగపడి మనకు వచ్చిన కష్టాలు ఎంతమంది ప్రార్థన చేస్తున్నామండి? కానీ నేనైతే నాకు వచ్చిన కష్టాలు, నాకు వచ్చిన శ్రమలు, ఎందుకంటే ఒకప్పుడు నాకే ఎందుకు రావాలి, నేను అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నానని అనుకునేదాన్ని నేను. కానీ దేవుని చిత్తం ఏంటో, ఎందుకంటే ఆయనకి ఇంకా దగ్గర అవ్వాలని కాబోలు మరి కొన్ని శ్రమలు నాకు నా జీవితంలో కూడా ఏమంటాడు నా జీవితంలో కూడా చూపెట్టాడు. అంటే ఆ మార్గంలో కూడా నన్ను నడిపించాడు దేవుడు. అలాంటప్పుడు కూడా నేను ఈ వాక్యం యొక్క సారాంశము తెలియకముందే మామూలుగా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఈ సాగిలపడుట అనే మాట నాకు చాలా మధురంగా అనిపించింది. నిజమే కదా, ఇది చాలా ఒబీడియన్స్ని చూపుతా ఉంది. ఈ మాట సాగిలపడటం అంటే మామూలు మాట కాదు. మనకు ఒళ్ళు నొప్పులున్నా, ఏ నొప్పులున్నా, ఏ బాధ వ్యాధులు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిదని నేను ఆఫీస్కి వెళ్ళొచ్చి కూడాను నైట్ ప్రేయర్ చేసుకున్నప్పుడు, నైట్ నిద్ర పట్టినప్పుడు నేను అలాగే నేల మీద పడిపోయి మంచాలు గించాలు అన్ని ఫర్నిచర్ అంతా ఉన్నప్పటికీ కూడాను అదంతా వదిలేసి నా సమస్యను బట్టి నేను చాలా దుఃఖాక్రాంతురాలయ్యి చాలా నేను సాష్టాంగపడి ప్రార్థన చేశాను. అదేవిధంగా నేను ఫలితాలు కూడా పొందాను దేవునిలో. అది చెప్పడం కోసమే నేను ఈ సాగిలపడుట అనే మాట నేను ఈరోజు ఎందుకో దేవుడు ఇది మాట్లాడు అన్నట్టు అనిపించింది నాకు. కుమార్ గారు మన చర్చ్కి వచ్చి ఇట్లా అనౌన్స్ చేసినప్పుడు ఎవరన్నా మాట్లాడేవాళ్ళు ఉంటే ఒక థీమ్ తీసుకొని రండి మాట్లాడండి అని ఆహ్వానించినప్పుడు అది నేను పోగొట్టుకోవద్దు అనుకున్నాను. దేవుడు వెళ్ళు చెప్పు, నీకు జరిగిన అనుభవాలు చెప్పు అని అన్నట్టుగా నాకు అనిపించింది. కనుక నేనేంటంటే ఈ 4-5 రోజుల్లో ముందే చెప్పాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిలే అయింది. దేవుని కృప వల్ల మళ్ళా మరి దేవుని మనిషి, దేవుని దూతగా పనిచేస్తూ కుమార్ ఇక్కడుండి నాకు ఫోన్ చేశారు నిన్న సాయంత్రం. నేను ఇంకా చెప్పాలి, ఎందుకంటే నాకు ఈరోజు సాయంత్రం కూడా నయనవరంలో దేవుని కృప వల్ల ఈ పాటల మీటింగ్ ఒకటి ఉంది, నన్ను ఆహ్వానించారు. దేవుని కృపలో నేను చాలా కాలం నుండి ఫుల్ టైం పరిచర్య చేయాలనుకున్నాను కానీ ఎందుకు అన్ని ఆటంకాలు అడ్డుబండలు. ఎందుకంటే ఒక వాక్యం ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే దేవుని భక్తులు మరి ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్న రోజు నుంచి విశ్వాసులైన వారు మరణించే వరకు కూడా వాళ్ళకి శ్రమలు ఉంటాయని చెప్పేసి ఒక మాట నాకు అర్థమైంది. కనుక ఈ శ్రమలన్నిటిని కూడా మనం నవ్వుతూ ఆహ్వానించాల్సిందే. దేవా ఇవి నాకు ఎందుకు ఇచ్చావని చెప్పి అనకూడదు. మనకు వచ్చిన శ్రమలలో మనము దేవుని ఎదుట సాగిలపడాలి. ఇంకా లాస్ట్గా 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. మరి కుమార్ గారు ఒప్పుకునేటట్లేరు. తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరి మనం ఎక్కడ సాగిలపట్టం చూస్తాం అంటే తూర్పు దేశపు జ్ఞానులు మరి ప్రభు పుట్టుకను తెలుసుకొని వచ్చి బంగారు సాంబ్రాణి బోళాలను తీసుకొచ్చి వారు కూడా జ్ఞానులైనప్పటికీ కూడా ఎంత గొప్పవారైనా కిరీటాలు పెట్టుకొని మరి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్నారు అయినప్పటికీ కూడా మరి వారు కూడా ఆ బాలుని చూసి గుర్తించి దేవుని కుమారుడని గుర్తించి మరి సాగిలపడి పూజించి కానుకలు ఇచ్చినట్టుగా చూస్తాము. అలాగే మరి మన యేసయ్య కూడా మరి చాలా వరకు ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు శిలువ మరణం పొందబోయే పరిస్థితిలో మరి ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో యేసు దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలుపెట్టెను.
బహు దుఃఖములో ఉండి కొంత దూరం వెళ్ళి ఒలీవ వనములోకి వెళ్ళి మరి తన ఫ్రెండ్స్ని పక్కన పెట్టేసి దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ దుఃఖపడ్డట్టుగా చూస్తాము. తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి సాగిలపడి కొంత దూరం వెళ్ళి దేవాది దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తే సాగిలపడినట్లుగా మనం చూస్తాము. మరి ఈ వాక్యం చదివినప్పుడు మీకు మాకు ఏమనిపిస్తుంది? ఇంతమంది సాగిలపడినప్పుడు మనం సాగిలపడటంలో ఏమైనా తప్పు చేస్తున్నామా? కనుక ఈ యొక్క మెసేజ్ని నేను మా యొక్క పాస్నెట్ చర్చ్ అక్కడ హైదరాబాద్లో మా సిఎస్ఐ పాస్నెట్ చర్చ్కి వెళ్ళే అలవాటు ఉంది. అక్కడ కూడా ఉమెన్స్ మీటింగ్లో నేను ఇది చెప్పాను. మరి సాగిల పడటం అనేది ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ కొంత సంసార బాధ్యతలు కుటుంబ బాధ్యతలు మోసేటప్పుడు ఆ యొక్క బాధ్యతల్లో మనకు ఎదురయ్యే సమస్యలను బట్టి ఆ తీవ్రతను బట్టి అయినా సరే మనము దేవుని ఎదుట తలుపేసుకొని ఒంటరిగా ఉన్నప్పుడు మన సమస్యలన్నీ కుమ్మరించుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఒబీడియన్స్ చూపించాలి. దేవుని ఎదుట సాగిలపడి సాష్టాంగపడి కన్నీరు కార్చి మరి ప్రార్థించినట్లయితే మనం సమస్యలన్నిటికీ జవాబులు పొందుకుంటాం. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన తోసివేసేవాడు. కాబట్టి దేవుడు తన వాక్యమును దీవించుగాక. మీ అందరికి కూడా వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్య పరిచర్యలో నన్ను పాల్పంపులు నాకు ఇచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి వందనాలు తండ్రి. పాస్టర్ గారికి సంఘానికి సంఘ సభ్యులందరికీ కూడా నిండు వందనాలు తెలియజేసుకున్నాను. మహోన్నతమైన నీ కృపను బట్టి ముఖ్యంగా నీకు నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. మరి మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా నా యొక్క మరి వాక్య పరిచర్యను నన్ను మరుగుపరిచి మీరే బిడ్డలకు బోధించినందుకు వందనాలు తెలియచేసుకుంటూ అంత మాత్రమే కాకుండా దీని యొక్క ఫలితాన్ని వారి హృదయాల్లో మరి ఆలోచింపచేసే విధంగా ఉండుటకు సహాయం దయచేయండి. మరి వారు కూడా తండ్రి మరి సాగిలపడి మీ యొక్క పాద సన్నిధిలో వారి సమస్యలను మరి విన్నవించుకున్నటకు ప్రార్థించుకున్నటకు మనసులు మంచి హృదయాలు కలగచేయమని వేడుకుంటూ ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.